దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో వాక్య పరిచయం చేయడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున మీకందరికీ శుభములను వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ మీరందరూ బాగున్నారా? ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము మొదటి 5 వచనాలలోని దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం తీసుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నాయందు నిలిచి ఉండుడి, మీయందు నేను నిలిచి ఉందును. తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని లేఖన భాగంలో కూడా చదువుతూ ఉన్నాం. ప్రభువునందు ప్రియులారా, గమనించండి. దేవుని యొక్క వాక్యంలో ఎంతో చక్కటి వాక్య భాగాల్ని మనం చదువుకొని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ద్రాక్షావల్లికి పోల్చుకొని మాట్లాడుతున్నట్లుగా ఈ సమయంలో చూస్తున్నాం. ఆయన నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగలు మీరు అంటున్నాడు. ఆయన నిజమైన ద్రాక్షావల్లి. అవునండి, ద్రాక్షను మనం చూసినప్పుడు ఎంతో చక్కగా గుత్తులుగా కదా, ఒక మంచి వృత్తిగా చాలా పండ్లు దానికి ఉంటాయి, మనం చూస్తాం. ఈ ద్రాక్ష వల్లికి ప్రభువును పోల్చుకుంటూ మాట్లాడుతున్నాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని చెప్పి అంటున్నాడు. ఆయన యందు నిలిచి ఉంటే మనం ఫలిస్తామని, నిలిచి ఉండకపోతే, వేరు చేయబడితే మనం ఎండిపోయి కాల్చి వేయబడతామని ఈ వచన భాగంలో మనం చదువుతూ ఉన్నాం. చూడండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవెత్తురు, అవి కాలిపోవును అంటున్నాడు. ఆయన యందు నిలిచి ఉండని జీవితాలు, ఆయనకు దూరంగా ఉన్నటువంటి జీవితాలు, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి జీవితాలు ఎండిపోయేవిగా ఉంటున్నాయి, వాడిపోయేవిగా ఉంటున్నాయి. అవి అగ్ని చేత కాల్చివేసేవిగా ఉంటూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఎవడు నాయందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని చెప్పి లేఖనం సెలవిస్తుంది. ఏమండి, ఆయన యందు నిలిచి ఉన్నట్లయితే మనం బహుగా ఫలిస్తామని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు ఫలభరితమైన జీవితం మనకు ఉన్నదా? మనం ఫలిస్తున్నామా? ఫలభరితమైనటువంటి జీవితంలోనికి నడిపించబడ్డామా? మన జీవితంలో ఎలాంటి ఫలాలు ఉన్నాయి ఈరోజు? నిజమైనటువంటి ద్రాక్షావల్లికి, నిజమైనటువంటి తీగలుగా, స్వచ్ఛమైన జీవితాలుగా, స్వచ్ఛమైన బ్రతుకులుగా మనవి ఉంటున్నాయా? శ్రేష్టమైనటువంటి విత్తనముగా ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం
21వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని త్వరగా చదవండి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లిగా ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి అని లేఖనం సెలవిస్తుంది. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటాను, నిక్కమైనటువంటి విత్తనముగా నేను నిన్ను నాటాను, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అవును ప్రియులారా, శ్రేష్టమైనటువంటి జాతిగా, శ్రేష్టమైనటువంటి వారుగా, శ్రేష్టమైనటువంటి క్రీస్తు యేసు సజీవమైన రక్తములో కడగబడిన బిడ్డలుగా ఈరోజు మనం ఉంటున్నామా? మన మార్గాలు ఎలా ఉంటున్నాయి? ఏమండి, మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? మనలో నుంచి ఎలాంటి ఫలాలు వస్తున్నాయి? మంచి చెట్టుకు మంచి ఫలాలు రావాలి కదా. ఏమండి, ఏమంటాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనంలో చక్కటి మాటలు చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఏమండి, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడుతూ ఉంది, అగ్నిలో వేయబడుతూ ఉందని చెప్పి వాక్యం చదివిస్తుంది. ఈ రోజు మనం మంచి చెట్టుగా ఉంటున్నామా? మంచి ఫలములు ఫలించే చెట్టుగా ఉంటున్నామా? ఎలాంటి ఫలాలు మనము ఫలిస్తున్నాము? ఎలాంటి ఫలాలు మనలో చేస్తున్నాయి? ఈ రోజు మనం గమనించినట్లయితే జాగ్రత్తగా ఆలోచన చేసుకున్నాం పిల్లగా, మనం ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నాం? ఆయన శ్రేష్టమైన విత్తనముగా మనల్ని వేసి మనలో నుంచి ఫలాలను చూస్తున్నాడు కదా. ఎలాంటి ఫలాలు? గలతీయ రాష్ట్ర పత్రికలో 5వ అధ్యాయం 22వ వచన భాగంలో మనం చదివినట్లుగా చదవండి. గలతీయ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో చక్కటి కొన్ని ఫలాల గురించి మాట్లాడతాడు. అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఏమండి, ఈ ఫలములు మనము ఫలించాలని, ఇది ఆత్మ ఫలాలని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సమయంలో ఆత్మ ఫలములు ఫలించాలి. మనం ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నామో? ఏమండి, మీరు చెట్టు పెడితే చెట్టు పెట్టిన దగ్గర నుంచి మనము ఫలము కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ ఫలాలు ఎప్పుడు కోయాలని, ఆ ఫలాలు ఎప్పుడు తినాలని ఆశతో కనిపెడతాం మనం. కానీ అది ఎన్ని రోజులైనా మంచి ఫలాలు ఫలించక, అది కొన్ని ఫలాలు చాలా కాలం తర్వాత కొన్ని ఫలాలు కాసింది, కానీ అవి తినే ఫలాలుగా లేకుండా చేదు ఫలాలుగా వచ్చాయి అనుకోండి, తింటామా? ఇష్టంగా తింటామా? తినగలమా? ఏంటి, ఇన్ని రోజులు నేను ఈ చెట్టు నాటింది వదలుకొని నేను కనిపెట్టి చూస్తూ ఉంటే ఈ చెట్టులో నుంచి ఇటువంటి పనికి మారిన ఫలాలు వస్తున్నాయి అని చెప్పి ఎంత బాధపడిపోతుంటారు. అవును ప్రియులారా, గమనించండి. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాము, యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1-5 వచనాల్లో ఓ చక్కటి సందేశాన్ని ఇక్కడ మనకు రాస్తాడు. త్వరగా తీయండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. తీయండి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వానిని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి
తొలగించెను. ద్రాక్ష తొట్టిని తొలగించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను. కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని చూడండి. శ్రేష్టమైన విత్తనముగా ద్రాక్షావల్లిని నాటితే అది ఆయన ఫలముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఫలముల కొరకు ఎదురు చూస్తుంటే అది కారు ద్రాక్షాలు కాస్తుందట. ఏమండి? కారు ద్రాక్షాలు కాస్తుంది. కారణం ఏంటి? శ్రేష్టమైన విత్తనముగా నిన్ను విత్తితే నీలో నుంచి కారు ద్రాక్షాలు రావడానికి కారణం ఏమిటి? దేవుడు శ్రేష్టమైన జీవితాన్ని నీకు ఇచ్చి పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నింపి పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి నిన్ను నడిపించి పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞలను నీకు అనుగ్రహించి దేవుడు తన ఆత్మ చేత నిన్ను అభిషేకించి నీలో నుంచి పరిశుద్ధమైన ఫలాలు రావాలని కోరుకుంటూ ఉంటే, నా ప్రియమైన సహోదరుడా సహోదరి, నీలో నుంచి కారు ద్రాక్షాలు రావడానికి కారణం ఏంటి? ఏం తక్కువ చేశాను నేను అని అంటున్నాడు. దాని చుట్టూ ప్రతి అందులో ఉన్నటువంటి రాళ్లను ఏరి శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించి దాని చుట్టూ త్రవ్వి దాని చుట్టూ ఉన్న రాళ్లను తీసివేసి అందులో ఉన్నటువంటి ఎవరి మలినమంతటి తొలగించి చక్కగా త్రవ్వి పాదు చేసి నీరు కట్టి ఫలింపజేసి ఫలించాలని తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తూ ఉంటే నీలో నుంచి కారు ద్రాక్షలు రావడానికి కారణం ఏమిటి? ప్రభుత్వం. ఆ కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏమిటి? ఏమిటి కారణం? మంచి ఫలాలు ఎందుకు రావటం లేదు? ఈరోజు ఈ ప్రజలలో నుంచి మంచి ఫలాలు, ఆత్మ ఫలాలు రావాలని చెప్పి ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే కారు ద్రాక్షాలు కాస్తున్నటువంటి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆ కారు ద్రాక్షాలు కాసినప్పుడు ఆ కారు ద్రాక్షాన్ని ప్రభు ఏం చేసుకుంటాడు? చూడండి, కింది భాగం చదివినట్లయితే, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయవలనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేంటి? నేను ద్రాక్ష పండ్లు కాయుని కనిపెడుతూ ఉంటే అది కారు ద్రాక్షలు ఇస్తూ ఉంది. ప్రియమైన సహోదరుడా సహోదరి, మనము ఈరోజు సరి అయినటువంటి విత్తనముగా విత్తినటువంటి వారముగా ఉండటం లేదేమో. దేవుడు మనల్ని సరి అయిన విత్తనముగా విత్తాడు, కానీ మనము సరి అయిన నడక మనలో లేదేమో, సరి అయిన మాటలు మనలో లేవేమో, సరి అయిన నడక, సరి అయిన తీరు, సరి అయిన చూపు, సరి అయిన ప్రవర్తన, దేవుడికి ఇష్టమైనటువంటి జీవితం మనలో లేకుండా చెడ్డ ఫలాలు మనము కాస్తున్నామేమో, చెడు ఫలాలను మనము ప్రభుకు అందిస్తున్నామేమో, చెడు ఆలోచనలతో నిండుకొనిపోయి చెడు మార్గంలో నడుస్తున్నామేమో, చెడ్డ జీవితాన్ని జీవించి దేవునికి ఆయాసాన్ని కలిగిస్తున్నామేమో. జాగ్రత్తగా అనుకుంటున్నారేమో. మేము చెడు జీవితం జీవించినా మాకేమీ పర్వాలేదనుకుంటున్నారేమో. కానీ దేవుడు ప్రకటన గ్రంథంలో సెలవిస్తున్నాడు. తరతరగా తీయండి. ప్రకటన గ్రంథంలో మన జ్ఞాపకం చేసుకుంటే 14వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 14:18వ వచనం చదివితే, మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందిన వాడు. ఇతడు వాడి అయిన కొడవలి గల వాడిని గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి వాడి అయిన నీ కొడవలి పెట్టి దాన్ని గెలలు కోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును
ద్రాక్షాల పెద్ద తొట్టిలో వేసి. చూడండి, కాళ్ళు ద్రాక్షాలు ఒక దినాన కోయబోతున్నాడు ప్రభు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని మత్తయి సువార్తలో చెప్పినట్లుగా, మంచి ఫలములు రాని ప్రతి జీవితం అగ్నిగుండము పాలవుతుందని దేవుడు ఇక్కడ సూచిస్తున్నాడు. ప్రియులారా, నీ రోజు వచ్చే ఫలాలను బట్టి నీవెక్కడ ఉండాలో తీర్మానం చేసుకో. నీ రోజు వస్తున్నటువంటి ఫలాలను బట్టి నీవెక్కడ ఉంటావో ఒకసారి ఆలోచన చేయి. ఎందుకంటే ఆయన గొడవని పెట్టి దూతతో కోయిస్తున్నటువంటి తరుణంలో పనికిరాని ఈ ద్రాక్ష గెలలన్నిటినీ, ఈ చెడ్డ ఫలాలు ఫలించే ఈ చెట్లన్నిటినీ కోర్చివేసి దేవుని కోపమును ఉగ్రతా తొట్టిలో వేసి తొక్కుతున్నాడు ప్రభు. అవును, శిక్షించబోతున్నాడు ప్రభు. నాకు బహు ప్రియమైనటువంటి నా సహోదరుడా, సహోదరి, ప్రభు కోపములకు, ప్రభు యొక్క తీవ్రమైనటువంటి కోపానికి గురి అయిపోయి నీవు సహించగలవా? ఇదిగో దేవుడు పిలుస్తున్నాడు. సమయం ఉండగానే ప్రభు దగ్గరికి వద్దాం. ఇదిగో నేడే అనుకూలమైన సమయం అంటున్నాడు. నేడే రక్షణ దినమని చెప్పి కొరింథీ పత్రికలో సెలవిచ్చినట్లుగా నాకు బహు ప్రియమైనటువంటి నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దేవుని కోపమును ఉగ్రత పాత్రలోనికి వెళ్ళక ముందే, దేవుని భయంకరమైనటువంటి తీక్షణమైనటువంటి ఆ యొక్క ఉగ్రతలోనికి నువ్వు నడిపించబడక ముందే, మంచి ఫలములు ఫలించు చెట్టుగా, మంచి ఫలాలు ఫలించే చెట్టుగా దేవుని దగ్గరికి వచ్చి ఫలించు. నీలో ఉన్నటువంటి పాపమును, అపవిత్రతను, లోక సంబంధమైనటువంటి చెడ్డ జీవితమును, ఆ పాపిష్టి జీవితమును, అపవిత్రమైన జీవితమును తీసి పారాయి, బయటపారాయి. యేసుక్రీస్తు ప్రభు నిన్ను క్షమించడానికి, నిన్ను ఫలభరితమైనటువంటి ఫలములు గల చెట్టుగా దీవించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. రండి, కళ్ళు వచ్చండి, కళ్ళు మూసుకుందాం. దేవుడు మనకు తోడై ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.